ఆయన. డాకు మహారాజ్ ఎలా అనిపించింది నీకు? బాలయ్య మళ్ళీ కంబ్యాక్ అనిపించింది భయ్య. నిజంగా జై బాలయ్య అనడంలో తప్పే లేదు. సినిమా మటుకి సంక్రాంతి బరిలో నిలిచిపోయిందని చెప్పొచ్చు. మంచి స్టోరీ లైన్ తో వచ్చాడు బాబీ గారు. అద్భుతమైన సినిమా ఇచ్చాడు. జనాలందరూ కూడా మెస్మరైజ్ అయిపోయారు అన్నమాట. ఆ సినిమా చూసి, ఆ డాకు మహారాజు క్యారెక్టర్ చూసి నిజంగా ఓన్ చేసుకున్నారు. ఆడియన్స్ ఓన్ చేసుకున్నాడు బాబీ. నిజంగా అద్భుతమైన స్టోరీ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే నిజంగా బాలయ్య మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన సినిమా ఇది. నెంబర్ 1 సినిమా బాలయ్య కెరీర్ లోనే నెంబర్ 1 స్టోరీ లైన్ ఉన్న సినిమా ఇది అవుద్ది. అప్పట్లో నరసింహనాయుడు ఏ టైప్ లో రికార్డులు కొలగొట్టిందో మళ్ళీ డాకు మహారాజు ఆ టైప్ వెర్షన్ లో వచ్చింది. అంటే నరసింహనాయుడిని మళ్ళీ గుర్తు చేసింది మనకి. అలాంటి సినిమా ఇది. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ప్రజలు పడే కష్టాలని డాకు మహారాజు ఎలా తీర్చాడు అనేది ఒక స్టోరీ లైన్. అంతా చెప్పొద్దు, స్పాయిలర్ అయిపోద్దు. కానీ ఒక ముక్కలో చెప్పాలంటే డైలాగ్ వెర్షన్స్ అయితే నిజంగా అందరూ కూడా బాలయ్య గారి డైలాగ్ వెర్షన్స్గా వెళ్తారు. కానీ డైలాగులు అంతకు మించి ఉన్నాయి ఈసారి డాకు మహారాజులో. మనం ఎక్స్పెక్ట్ చేయలేని డైలాగులు. అదే ఒక్కొక్క డైలాగ్ని ప్రజెంట్ చేసిన విధానం, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అసలు నిజంగా తమ్మన్ను దీంట్లో ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చాడబ్బా. గూస్ బంప్స్ వచ్చినాయి అందరికి కూడా. తమ్మన్ మ్యూజిక్ అంత అద్భుతంగా ఉంది. అసలు ఒక్కొక్క టైంలో మనం అనుకుంటా ఉంటాం సీన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఎక్స్పెక్టేషన్ అంటే అన్ప్రిడిక్టబుల్ గా ఉన్న సినిమా ఇది మన డాకు మహారాజే. ఖచ్చితంగా చెప్తున్నా. నిజంగా కొంచెం ప్రిడిక్షన్ కొంచెం ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఇంటర్వెల్ సీన్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా అంత అద్భుతంగా డిజైన్ చేశాడు. కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉంది. ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ ట్రిమ్ చేయవలసిన పార్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అంత సెకండ్ హాఫ్ లోనే ఊపు అందుకోవాలి. అక్కడ తగ్గింది, స్లో డౌన్ అయింది. ఆ స్లో డౌన్ అవడం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ ఓవరాల్ గా అయితే సినిమా మట్టికి ఎక్సలెంట్ మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్భుతంగా చూపించాడు. మొత్తం కూడా విజువల్ ఎఫెక్ట్స్ కానీ, మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చించేశారు. మొత్తం స్క్రీన్ ప్లే అదిరిపోయింది. అసలు నిజంగా చూడాలంటే స్క్రీన్ ప్లే నిజంగా కళ్ళకే మనకి చాలా అద్భుతంగా కనబడింది. పిక్చరైజేషన్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. పాప క్యారెక్టర్ చూస్తే మనం ఈ స్టోరీలో ఎట్లా ఉందంటే ఒక సెంటిమెంటల్ స్టోరీ కనెక్ట్ అవుద్ది బాగా. ఇంతకే బాలయ్య గారు కూతురి అనుకుంటారు కానీ కాదు. అక్కడ లాస్ట్ లో మీకు అదంతా చెప్పకూడదు. మొత్తం కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఆ సెంటిమెంట్ సీన్ అనేది బాగా వర్కౌట్ అయింది. బాగా బాలయ్య హైలైట్ పాయింట్ అదే అయింది నిజంగా సినిమా మొత్తానికి కూడా.